హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి కార్యాలయానికి చైతన్యపురి పోలీసులు చేరుకున్నారు. నిన్న జరిగిన హనుమయ్య దాడి ఘటనపై విచారణ నిమిత్తం బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ధీరజ్ రెడ్డిని ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కానీ ధీరజ్ రెడ్డి ఎవరిపై దాడి చేయలేదనడం గమనార్హం. ఇది సంవత్సరం కింది ఫోటోలు, సంవత్సరం నుంచి కూడా వైర్లు అట్లనే మన బర్త్డే గిడ్డల్ ప్రోగ్రామ్ లేకుంటే సర్వాలు వస్తాము మొత్తం ఫోటోలు 7 ఈ మంత్ 7వ తారీఖు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో దాసరి హనుమయ్య గారు అనే ఆయన అతను ఫైనాన్స్ సంబంధించి అంటే ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేసినారు, దానికి సంబంధించి డబ్బులు పెండింగ్ ఉన్నాయని అడగడానికి గాను ధీరజ్ రెడ్డి గారి ఆఫీస్కి ఆయన దగ్గరికి వెళ్ళినారు. అతనితో పాటు అతని దగ్గర అతని అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ వర్క్కి సంబంధించిన వాళ్ళు ఆ అమౌంట్ దగ్గర ఏదో డిస్ప్యూట్ ఉంది. అది ఇక్కడ వర్క్ కూడా ఇక్కడ కాదు, అంతే కదా. ఆ వర్క్ హైదరాబాద్లోది కాదు, రిమైనింగ్ ఎక్కడో సమ్ వర్క్, దాని పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య అతనికి నేను రమ్మనంటే అతను 6 మందితో రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా ఉంటే 6 మందితో రావాల్సిన అవసరం లేదు. అయిపోయింది నిజంగా ఇక్కడ ఏదో దాడి జరిగి అదే అంటే మళ్ళీ మధ్యాహ్నం 3 దాకా నాకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఫోన్ రికార్డులు, ఫోన్ నంబర్లతో సహా పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఒక వ్యక్తి ఎంత సైకో అయితే 74 సార్లు చేస్తాడు, మీరు అర్థం చేసుకుంటే. ఎవరైనా ఫోన్ ఎత్తకపోతే ఒకసారి, ఎత్తకపోతే 2 సార్లు 10 సార్లు ట్రై చేస్తాడు. 74 సార్లు ఫోన్ చేసి బెదిరిస్తుంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉన్నది దాన్ని అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాలనుకుంటున్నారు నా మీద ఇతను